నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రతి మాసం చెప్పుకుంటున్నట్టుగానే 2026 ఏప్రిల్ మాసానికి మాస ఫలితాలు. ప్రతి మాసంలో మనం మాస ఫలితాలు చెప్పుకోవాలా అంటే అవును, మొన్ననే ఉగాది సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా గ్రహాలు కదులుతూనే ఉంటాయి. కదులుతున్న గ్రహాలతో పాటు మన రాశికి అనుగుణంగా మారుతున్న గ్రహాల ప్రభావం ఎంతో కొంత అలా మారుతూనే వస్తుంది. కాబట్టి ఆ మారుతున్న గ్రహాల యొక్క ఆ శక్తి ప్రభావం మన రాశి మీద పడ్డప్పుడు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నమే ఈ మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, పక్ష ఫలితాలు అవ్వచ్చు. సరే, ఈ మాసానికి కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అన్నది ముందుగా చెప్పుకుంటే, మేషరాశిలో శుక్రుడైతే ఉపస్థితంగా ఉన్నాడు. ఆ తర్వాత మిథునంలో గురువు, ఇక సింహంలో కేతు, ఇక కాకుండా మనం చూస్తే కుంభంలో రాహు, ఇక మీనంలో దాదాపు మిగిలినటువంటి గ్రహాలన్నీ మీనంలోనే కనబడతాయి. అవి రవి, బుధుడు, కుజుడు, శని. ఈ 4 గ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒక రాశి చొప్పున కదులుతూ ఉంటాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారంగా ఏముంటుంది, ఎలా ఉంటుందంటే, ముందుగా అయితే ద్వాదశ రాశుల అందరికీ ఒక మాట చెప్పుకోవాలి. ఒకటి, ఇప్పుడు అన్ని గ్రహాలు కూడా ఎందులో ఉన్నాయి అంటే రాహుకి కేతుకి మధ్యన ఉన్నాయి. అంటే దాదాపు అందరికీ కూడా ఎంతో కొంత కాలసర్ప దోషం కానీ, కాలసర్పము అంటే మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవలసిన సమయం కానీ చెప్పుకోవాలి. ఏ కాలంలో పుట్టిన ఎవరైనా సరే కాలసర్ప దోషంలో ఉన్నట్టే మనం చెప్తూ ఉంటాం. దానికి అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేటువంటిది ముఖ్యమైనదిగా చెప్తాం. మరి ఇప్పుడు ఏప్రిల్ మాసం నుండి కొంతకాలం వరకు ఈ కాలసర్ప దోషంలో అందరూ దాదాపు అన్ని రాశుల వారు ఆ కాలసర్ప దోషంలో ఉన్నట్టే లెక్క. కాబట్టి వీలైనంత వరకు ఒక ముందు జాగ్రత్తగా వీలైనంత వరకు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను దర్శించడం, అర్చించడం అనేటువంటిది ముఖ్యమైన కార్యంగా చేసుకుంటూ, మరి ఈ మాసం 2026 ఏప్రిల్ మాసానికి అసలు ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశిని కనుక మనం చూసినట్టయితే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. అలాగే శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మేషరాశి లక్షణాలే కొంచెం దూకుడు స్వభావము, కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉండడం అలా ఉంటుంది కదా. సరే, ఇక 3లో గురువు ఉన్నాడు, తర్వాత 5లో కేతువు, 11లో రాహు, 12లో రవి, బుధ, కుజ, శనులు ఉన్నారు. మరి ఇలా ఉన్నప్పుడు రాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి మరి ఈ మాసానికి అని కనుక మనం చూసినట్టయితే, ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే శుక్రుడు ఒక్కడే బలవంతుడు. అలా ఇక్కడ మనకు కనబడేటువంటిది అలసట ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎక్కువగా ఏ పని చేసినా కూడా అలసిపోయినట్టు, చేసిన పని చేసినట్టుగా కొద్దిగా అనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని తప్పులైతే జరుగుతాయి. అవి కూడా దాదాపుగా స్వయంకృతాపరాధాలే ఎక్కువగా కనిపిస్తాయి. అవి మనం చేయాల్సిన మన జాగ్రత్త ఏంటంటే అవేవి ఏర్పడకుండా మనం జాగ్రత్తగా పాటించాలి. ఇక విద్యార్థులు కనుక చూస్తే వేరే విషయాల మీద శ్రద్ధ పెట్టి అసలైనటువంటి చదువు మీద శ్రద్ధ లేనట్టయితే కాలం అంతా వృధా అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు చేపట్టాలి. అట్లాగే శని, కుజుడు ఏకాదశ గతులు అంటే ఇద్దరు కూడా 11లో ఉండడం వల్ల మనం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా 10 మంది విమర్శించే రీతిగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అయితే మనం ఏదైనా తలపెట్టినటువంటి పనులు మధ్యలో విరమించుకునేటువంటి పరిస్థితి ఉంది. కొద్దిగా మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ కష్టాలు ఏవీ లేకుండా ఉంటాయి. ఈ మాసంలో ఏది ఏమన్నా సరే మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరం చెప్పుకున్నట్టుగా, ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు చెప్పిందే చెప్పినట్టుగా, మొన్న విన్నదే ఇప్పుడు విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అన్ని గ్రహాలు తిరగవు కదా. కొన్ని గ్రహాలు మాత్రమే కదలిక ఉంటాయి. ఆ గ్రహాలు వాటి యొక్క భావం అనేటువంటిది, ప్రభావం అనేది అన్నింటి మీద ఒకలాగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే దాదాపుగా మనకు ఈ కనిపిస్తున్నటువంటి ఈ తిరుగుతున్నటువంటి సమయంలో కనిపించేటువంటి గ్రహాల స్థితి ఒకవైపు ఉంటే, జన్మజాతకంలో ఉన్నటువంటి మన కుండల్ని బట్టి ఉండేటువంటి గ్రహాల స్థితి వేరుగా ఉంటుంది. అలాంటప్పుడు అంతేకాదు దశ,
అంతర్దశ నడుస్తున్నటువంటి సమయం. అదే కాదు మనకు మన రాశిలో ఉన్నటువంటి ఏ ఏ యోగించే గ్రహాలున్నాయి, ఏవి లేవు, వీటన్నింటిని బట్టి ఆధారంగా ఉంటుంది కాబట్టి మనకు ఒక్కొక్కసారి కొన్ని ఫలితాలు నిజం 100% అలాగే ఉంది అనిపించవచ్చు. కొన్నిసార్లు అంతగా కలవట్లేదు అని అనిపించవచ్చు. వీటన్నింటికి మనకు ప్రత్యేకంగా కావాలి అన్నప్పుడు మాత్రం ప్రత్యేకంగా జన్మకుండలి ద్వారా మనం తెలుసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే సహజంగా మామూలుగా మనం ఏప్రిల్ మాసానికి ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అన్నప్పుడు దీన్ని చూసుకుంటే గోచార రీత్యా ఎలా ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. ఇక మరి ఇలా తెలుసుకున్నా, ఏం చేసినా, ఏదైనా సరే దేవతా అనుగ్రహం ఉండాలి. అలాగే గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు ఆ గ్రహాలు మనకు అనుకూలించే విధంగా గ్రహాల యొక్క ప్రార్థన కూడా ఉండాలి. మరి అలాగా మనకిప్పుడు ఏ దేవత ఆరాధన ముఖ్యంగా ఉంటుంది అంటే చైత్రమాసము, వైశాఖ మాసం వరకు కూడా మనం ముఖ్యంగా రాముణ్ణి, హనుమంతుడిని అంటే విష్ణు సంబంధిత దేవతల్ని కొలవడం అనేటువంటిది ఒక పద్ధతి. ముఖ్యంగా మనకి ఈ ఏప్రిల్ మాసము అంటే మనకు వచ్చేటువంటిది ఎలా ఉంటుందంటే చైత్ర వైశాఖాల కలిమిడిగా ఉంటుంది. కాబట్టి మనము ఆ దేవదేవుడు ఓ అవతారమూర్తి రాముడు ధర్మస్వరూపుడు కాబట్టి రామావతారాన్ని ఇంకొక విషయం ఏంటంటే మనం చైత్రమాసం అంతా కూడా రామోత్సవాలు చేసుకుంటాం. వైశాఖం వచ్చేసరికి సీతానవమి చేసుకుంటాం. అంటే ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రకృతి పరమాత్మ తత్వాన్ని మనం పూజ చేస్తాం కాబట్టి ఆది పురుషుల్లాగా మనకు మార్గదర్శనం చేసినటువంటి ఆ శ్రీరామచంద్రుడు యొక్క ఆరాధన లేకపోతే ఆ శ్రీరామచంద్రుడి గుణగణాలని తెలుసుకుంటూ మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేసినట్టయితే సకల విజయాలు కలుగుతాయనే చెప్పొచ్చు. సరే ఏదేమన్నా మనకి కొంతగా మనం చెప్పుకున్నటువంటి రాహు కేతుల మధ్యలో ఉంది కాబట్టి దీనివల్ల పొందేటువంటి దుష్ఫలితాలు ఉండకూడదు కాబట్టి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేయడం మంచిది. ఇవన్నీ కాదండి సుబ్రహ్మణ్య స్వామి ఇటు రాముడు ఇవన్నీ మళ్ళీ ఇష్టదేవత ఇన్ని రకాలు అంటారు కాబట్టి అని అంటే కనుక హాయిగా వారం వారం నవగ్రహ మండపానికి వెళితే ఏ రకమైనటువంటి కష్టం లేకుండా హాయిగా ఉంటాం. అన్నింటికీ మించి సర్వదేవతా నిలయమైనటువంటి గోమాత ఉంటుంది కాబట్టి గోగ్రాసం ఇవ్వడం లాంటివి లేకపోతే బీద బిక్కి ఉన్నప్పుడు దానం చేయడం అనేటువంటి వాటిల్లో ఏది మనకు వీలు అనిపిస్తే ఏది సులువు అనిపిస్తే దాన్ని పద్ధతిని పాటించినట్టయితే ఎంత గ్రహాల యొక్క కలయిక కానీ గ్రహాల యొక్క తీరు ఎలా ఉన్నా మనకి ఏ ఇబ్బంది కలగకుండా హాయిగా శుభంగా మనం బయటికి రాగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉండాలి అందరూ అంతే ఆనందంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి ఆశించేటువంటి ఒక గొప్పనైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం. మనం మాత్రమే చూసుకునేటువంటి ఈ జ్యోతిష్యము జాతకము అనేటువంటి దీంట్లో ఇది చక్కని ఒక వైజ్ఞానిక శాస్త్రం. దీంట్లో అనేక రకాలైన రుజువు సాక్ష్యాలతో నిరూపించబడినటువంటి శాస్త్రం కాబట్టి ఇందులో తప్పనిసరిగా మనం కనుక అనుకున్నది అనుకున్నట్టుగా నిజంగా మన తిథి వార నక్షత్రాలు సరిగ్గా ఉన్నాయి అని చూసుకున్నప్పుడు తప్పనిసరిగా మనకు మార్గదర్శనం చేసేటువంటి శాస్త్రం ఇది కనుక ఇప్పుడు మనం చూసుకున్నటువంటి దాంట్లో సంతృప్తి కనుక చెందకపోతే తప్పనిసరిగా మీరు మీ జన్మ జాతకాన్ని ఎవరైనా నిపుణులైనటువంటి పండితుల చేత లేదా జ్యోతిష నిపుణుల చేత చూయించుకొని మీ యొక్క ఈ సంవత్సర కాలానికి అనువుగా ఉండే రకంగా మీరు మార్గదర్శనం చేయించుకోవచ్చు. శుభం.